పేద కుటుంబం, ఆర్థిక ఇబ్బందులు, పెద్ద పెద్ద డిగ్రీలు లేవు, అయినా ఏదో సాధించాలనే తపన, కుటుంబ ఆర్థిక స్థితిని కాస్తైనా మార్చాలనే తాపత్రయం, పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలనే ఆలోచనలు ఇవన్నీ ఆ మహిళను వ్యాపారం వైపు మళ్లేలా చేశాయి. ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో అడుగులు వేసిన ఆమె విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. తన జీవిత ప్రయాణంలో ఎదురైన ఆటుపోట్లను అధిగమించి చేతి సంచుల వ్యాపారంలో ₹1 కోటి పైగా టర్నోవర్ సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు ఆ మహిళ. తనే హనుమకొండ జిల్లాకు చెందిన దాసరి కల్పన. తన కాళ్లపైన తాను నిలబడ్డమే కాదు, మరికొందరికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె విజయ ప్రస్థానాన్ని వివరించే కథనమే ఇది. ఆడది అబల కాదు, సబల అన్నది అందరికీ తెలిసిన విషయం. ఓర్పు, సహనం, తెలివితేటలు, ప్రతిభా పాటవాలు ఇవన్నీ ఆడవారి సొంతమే. కాస్త ప్రోత్సాహమిస్తే చాలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతారు. ఏ రంగంలోనైనా సరే విజయ శిఖరాలు అందుకుంటారు. అయితే ఉన్నత చదువుకున్న మహిళలు ఈ ఘనత సాధించడం గొప్ప కాదు. కానీ కేవలం 10వ తరగతి మాత్రమే చదివిన హనుమకొండ జిల్లా షాయంపేటకు చెందిన మధ్యతరగతి మహిళ దాసరి కల్పన పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలుచుకున్నారు. అడ్డంకులను దాటుకుని విజయవంతమైన మహిళా వ్యాపారిగా రాణిస్తున్నారు. నాన్ ఓవెన్ సంచుల తయారీ చేపట్టి క్రమంగా వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వచ్చారు. ఫలితంగా నేడు ఏడాదికి ₹1,20,00,000 టర్నోవర్ సాధిస్తున్నారు. మాది 1000తో స్టార్ట్ అయింది. 1000, 2000 అట్లా పెరుక్కుంటే ఇవాళ మాట నెలకు 8 నుంచి 10 లక్షలు టర్నోవర్ చేస్తాం. సంవత్సరానికి ఇక ₹1,20,00,000, ₹1,80,00,000 అట్లా టర్నోవర్ అవుతుంది. గిరాకీ పెళ్లి సీజన్ అయితే ఎక్కువ అవుతుంది. నార్మల్గా ఏం ఫంక్షన్ లేనప్పుడు, ఏం గిరాకీ లేనప్పుడు నార్మల్గా అవుతుంది. అది ఇందులో కలుస్తుంది అన్నట్టు. మేము మా వరంగల్ చేస్తాం, హన్మకొండ చేస్తాం, జనగాం, ఆంధ్ర, కడప, అట్లా మహారాష్ట్ర. పట్టుదలతో ప్రయత్నిస్తే అనుకున్న లక్ష్యం సాధించడం కష్టమేమీ కాదనడానికి నిలువెత్తు నిదర్శనమే దాసరి కల్పన. ఒకప్పుడు కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న సమయంలో భార్యాభర్తలిద్దరూ వ్యవసాయ కూలీ పనులకు వెళ్లేవారు. ఆ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు చవిచూశారు. తర్వాత కొన్నాళ్లు పిండిమర, కిరాణా దుకాణం లాంటివి పెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఆ తర్వాత మహిళా సంఘం సభ్యురాలుగా చేరిన కల్పన కుట్టు మిషన్ నేర్చుకుని కుటుంబానికి ఆసరాగా నిలిచారు. మహిళా సంఘం సభ్యురాలిగా ఉండి సిఆర్పిగా కూడా శిక్షణ తీసుకున్నారు కల్పన. హిందీ భాషపై కాస్త పట్టు ఉండటంతో జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లి మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత ఆదాయాన్ని పెంచుకోవాలని పర్యావరణ హితమైన చేతి సంచుల తయారీపై దృష్టి సారించారు. యూట్యూబ్ ద్వారా సంచుల తయారీ ఏ విధంగా చేయొచ్చో తెలుసుకున్నారు. మహిళా సంఘం ద్వారా ₹10 లక్షల వ్యయంతో భార్యాభర్తలు కలిసి నానో ఓవెన్ బ్యాగుల తయారీకి శ్రీకారం చుట్టారు. ముడిసరుకు తానే కొనుగోలు చేసి చుట్టుపక్క ప్రాంతాలతో పాటు వేరే రాష్ట్రాలకు సంచులను సరఫరా చేయడం ప్రారంభించారు. ఈ ఆలోచన మాకు కరోనాలో ఏం చేయాలో ఏం తెలియనప్పుడు ఎప్పటికీ సెల్లు చూస్తా అంటే అందులో ఈ నాన్ ఓవెన్ బ్యాగ్స్ ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇది ప్రకృతి ఏం ఆన్ చేయదు. ఇప్పుడు ప్లాస్టిక్ అంతా బ్యాన్ అంటారు కదా, ఇప్పుడు ఏ ప్లాస్టిక్ తో చేసినా మళ్ళీ అది మూతపడుతుంది. ఇదైతే రన్నింగ్ అవుతుందని యూట్యూబ్లో చూసి ఆ మిషన్ ఎక్కడ దొరుకుతుందని సెర్చ్ చేసి ఆ మిషన్ దాని రేట్ ఎంత, అది ఎట్లుంటుందని అవన్నీ తెలుసుకొని మన దగ్గర ఉప్పల్లో మిషన్ ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఉప్పల్ల మిషన్ని చూసినాక మిషన్కి 10 లక్షలు అవుతుంది అన్నారు. చిన్న మిషన్ తెచ్చుకున్నాం. ఇక దాంతోనే బేరం మనం చేయలేదే, అందియడం లేదు అని మళ్ళీ ఈ మిషన్ తెచ్చుకున్నాం. ఇది 10 లక్షలు అయింది. 6 లక్షలు మా దగ్గర ఉండే, 4 లక్షలు సంఘం ద్వారా లోన్ తీసుకున్నాం. మిషన్ తీసుకొస్తేనే సరిపోదు, అది పని చేయించే విధానం కూడా తెలుసుకోవాలి. పని వాళ్లకు భారీగా ఖర్చు చేయాలి. దీంతో కల్పన భర్త సహకారంతో మిషన్ ద్వారా తయారీ నేర్చుకున్నారు. అంతేకాదు మార్కెటింగ్ నైపుణ్యాలు కూడా నేర్చుకున్నారు. దళారులు లేకుండా సొంతంగా వ్యాపారం చేయడంపై దృష్టి పెట్టారు. కడప, వరంగల్, భువనగిరి తదితర ప్రాంతాల్లో సంచులు విక్రయిస్తూ లాభాలు ఆర్జించడం ప్రారంభించారు. ఫస్ట్ చిన్న మాన్యువల్ మిషన్ తెచ్చాం. మాన్యువల్ మిషన్ తెస్తే ప్రొడక్షన్ కాకపోవడం, వర్కౌట్ కాకపోవడం అందియలేకపోయినాం. దాని తర్వాత ఇది మళ్ళీ పెద్ద మిషన్ ఫుల్ ఆటోమేటిక్ మిషన్ కావాలని సెర్చ్ చేసి హైదరాబాద్లో తీసుకున్నాం. తర్వాత ప్లెయిన్ బ్యాగ్స్ కొందరు ఇష్టపడకపోవడం వల్ల మళ్ళీ ప్రింటింగ్ కావాలని మళ్ళీ సింగిల్ కలర్ ప్రింటింగ్ తెచ్చినాం. సింగిల్ కలర్ తర్వాత సరే మల్టీ కలర్ ఇట్లా ఉండాలని మళ్ళీ 3 కలర్ మిషన్ తెచ్చినాం. ఇప్పుడు వరకు బిజినెస్ ఓకే.
నాన్ ఓవెన్ బ్యాగులు ప్రకృతి హితంగా ఉండటంతో వాటికి బాగా డిమాండ్ ఉంటోంది. ఆ డిమాండ్కు అనుగుణంగా వ్యాపారంలో కూడా మార్పులు చేసుకున్నారు. గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకుని ఢిల్లీకి వెళ్లింది కల్పన. కేంద్ర ప్రభుత్వ పథకం లఖపతి దీదీని సద్వినియోగం చేసుకోవడంతో ఈ అరుదైన అవకాశం లభించింది. తన భర్తతో కలిసి ఢిల్లీకి వెళ్లడం ఆనందంగా ఉందని కల్పన చెబుతున్నారు. పెద్దగా చదువుకోకుండా సొంత కాళ్లపైన నిలబడి 2 కుమార్తెలను పెద్ద చదువులు చదివించడం ఆనందంగా ఉందని కల్పన చెబుతున్నారు. ఒకరి దగ్గర పనిచేయడం తప్పు కాదు, కానీ సొంత వ్యాపారం చేయడం ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించడం చాలా సంతృప్తిగా ఉంటుందని చెబుతోంది. మహిళలకు ఎన్నో అవకాశాలుంటాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే పారిశ్రామికవేత్తలుగా రాణించవచ్చని అంటున్నారు కల్పన. ఒకప్పుడు మాకు మా ఆయన రైస్ మిల్లో పనిచేసినప్పుడు ఆయనకు 1000 రూపాయల జీతం వచ్చేది. ఇక అప్పుడు ఆ 1000 రూపాయలే చాలా గొప్ప అనుకున్నాం మేము. తర్వాత అట్లా నేను మిషన్ కుట్టేదాన్ని, ఇక ఏదో చిన్న పనులు చేసేదాన్ని. ఇప్పుడు అరే నేను కూడా కొందరికి పని కల్పిస్తాను అనే సంతోషం. నా బిడ్డలు ఏం చదువుతారో మామూలుగా ఇక్కడనే చదువుతారు అనుకున్నా, కానీ ఇవాళ నా బిడ్డలను నేను హైదరాబాద్లో బీటెక్ చదివిస్తానా, మన టాప్ 4లో CBIలో నా బిడ్డను చదివిస్తాను. నాకు అది చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఆటుపోట్లు సహజమే. కష్టాలకు భయపడుతూ కూర్చోకుండా ధైర్యంగా వేసే ఒక్కో అడుగే విజయ శిఖరాలకు చేరుస్తుంది. ఇదే సూత్రాన్ని నమ్మి ఆచరించిన కల్పన మహిళా పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నారు. భవిష్యత్తులో మరింతగా వ్యాపారాన్ని విస్తరించి మరికొందరికి ఉపాధి కల్పిస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.